రైతులకు ఆధునిక సాగు పద్ధతులు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. విస్తరణ సేవలు బలోపేతం దిశగా పలు నూతన సేవలు ప్రతిపాదించారు. అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. పాడి రంగాభివృద్ధి కోసం పశువసతి గృహాలు, మత్స్యరంగం కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం, పట్టు పరిశ్రమ విస్తృతి కోసం రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటునిచ్చే కీలకమైన రంగమన్న దృఢ విశ్వాసాన్ని బడ్జెట్లో అణువణువునా ధ్వనింపజేసే ప్రయత్నం చేశారు పత్తిపాటి. రైతును ఆర్థికంగా నిలబెట్టాలంటే వ్యవసాయానికి సాయంగా అనుబంధ రంగాల ఆసరా అధికమని భావించి ఆ రంగాలకు సముచిత కేటాయింపునే చేశారు. ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న పట్టు పరిశ్రమ ద్వారా రైతుకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోందన్న మంత్రి ఐటీ రంగానికి సమానంగా ఉద్యోగావకాశాలను కల్పించగల రంగంగా పట్టు పరిశ్రమను అభివర్ణించారు. బైవోల్టియన్, దసరి పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో లీఫ్ టు క్లాత్, మల్బరీ ఆకు నుంచి పట్టు వస్త్రం వరకు తయారు చేసేలా పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. పట్టు పరిశ్రమ శాఖ ఐటీ రంగంతో సమానంగా ఉద్యోగ అవకాశాలు వ్యవసాయ రంగంలో కల్పించడంలో సమానమైన సామర్థ్యం గల పరిశ్రమగా పేర్కొనవచ్చును. ప్రధాన వాణిజ్య పంటల తరువాత పట్టు పరిశ్రమ రాష్ట్రంలో రైతాంగానికి ప్రధాన ఆదాయ మార్గం. పట్టు పురుగుల పెంపకం, పట్టుదారం తీట వంటి ముఖ్యమైన పనుల్లో 60% కన్నా ఎక్కువగా మహిళల పాత్ర ఉండుట ఈ పరిశ్రమ యొక్క ప్రత్యేకత. దేశంలోని చేనేత రంగానికి కావాల్సిన ముడిపట్టును మన రాష్ట్రం నుండే సరఫరా చేయటం కావలసిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినది. మల్బరీ తోటల పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకం పనులను వేరు చేసి మల్బరీ విస్తీర్ణం పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించుట, నీటి సదుపాయం గల ప్రాంతాల్లో మల్బరీ సాగును అధికంగా చేపట్టుట, మంచి దిగుబడికి నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి చాకీ పురుగుల పెంపకం ప్రోత్సహించుట, నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించుటకు పట్టు రైతులకు శిక్షణ మరియు ప్రచార కార్యక్రమం, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, పట్టుదారం తీట, పట్టుదారం పురితీట మరియు పట్టు చేనేత కార్యక్రమాలలో క్లస్టర్ విధానం అవలంబించుట, బిందు సేద్యం కొరకు ఉద్యానవన శాఖతో మల్బరీ తోటల పెంపకం కొరకు ఉపాధి హామీ పథకంతో మరియు మౌలిక వస్తువుల కల్పన మరియు లబ్ధిదారుల సాధికారత కొరకు రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన వంటి కార్యక్రమాలతో అనుసంధానం చేయుట. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర ప్రణాళికలో అంతర్జాతీయ బైవోల్టిన్ ముడిపట్టు ఉత్పత్తికి 93.61 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్రంలో 36% పైగా జనాభాకు ఉపాధినిస్తున్న పశుగణ రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చారు. పశు వైద్యశాలలను ఆధునీకరించడంతో పాటు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలుజాతి పశువుల ఉత్పత్తికి తగిన కేటాయింపులు చూపించారు. శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఖర్చును తగ్గించి పశు పోషణను తేలిక చేసే విధంగా పశువుల వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో 33,600 కోట్ల రూపాయలు, 6.74% పశుగణ రంగం నుంచి లభిస్తుంది. ప్రాథమిక రంగం మిషన్ ద్వారా 2018-19 నాటికి రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తిలో 60,000 కోట్ల రూపాయలు వార్షిక వృద్ధి రేటు 10 నుంచి 12% సాధించేందుకు ప్రాథమిక రంగ మిషన్ కార్యక్రమాల అమల్లో సాధ్యమని అంచనా వేస్తున్నాం. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను పశుగణ రంగ అభివృద్ధి కొరకు 672.73 లక్షల రూపాయలు కేటాయించాం. 489.73 కోట్లు ప్రణాళికేతర వ్యయ పనుల 183 కోట్లు, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధితో పశు వైద్యశాలలను ఆధునీకరించడానికి 50 కోట్లు కేటాయించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ బడ్జెట్లో 5 కోట్లతో పశు వసతి గృహాలను ఏర్పాటు చేయుటకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పశువుల్లో ఉత్పాదక శక్తిని పెంపొందించుటకు కృషి చేస్తాం. విశ్వవిద్యాలయ ముఖ్య ఉద్దేశాల సాధన కొరకు 2015-16లో 124.48 లక్షలు ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ప్రణాళిక ఈ సంస్థ పశు టీకాల ఉత్పత్తి, రోగ నిర్ధారణ, ఘనీకృత వీర్య ఉత్పత్తి, పిండ మార్పిడి, పశుగ్రాస బ్యాంకులు, రైతు శిక్షణ మొదలగు వాటిని చేపడుతుంది. అంతేగాక శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంతో
సమన్వయంగా పశువులపై ప్రయోగాలు చేపడుతూ స్వయంగా పశుగణ రంగానికి సంబంధించి అవసరమైన ప్రయోగాలు చేపట్టినది. పై ప్రయోగాల నిర్వహణ కొరకు 2015-16లో 15,18,00,000 ప్రతిపాదించాం. 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి పరంగానూ ఆర్థిక పరంగానూ చేయూతగా నిలిచిన రంగం మత్స్యరంగమేనన్న మంత్రి పలు కేటాయింపులను వినిపించారు. విజయవాడను ప్రపంచ ఆక్వా రాజధానిగా నిలిపేలా ప్రాసెసింగ్ సామర్థ్యం, విలువ జోడింపు, సముద్ర ఆహార ఎగుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పత్తిపాటి తెలిపారు. కరువు పీడిత ప్రాంతాల్లో అర్హులైన పశు పోషకులకు వరి గడ్డిని, దానాను సరఫరా చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయటమైనది. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో మత్స్య పరిశ్రమను వృద్ధి కారకముగా గుర్తించాం. మత్స్య పరిశ్రమ రాష్ట్ర ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించడమే కాక రాష్ట్ర స్థూల ఉత్పత్తికి గణనీయంగా దోహదపడుతున్నది. ఈ రంగం ఉపాధి కల్పనలో, పోషకాహారం అందించడంలోనూ మరియు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలో ప్రముఖ పాత్ర వహించుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్లు తీర ప్రాంతమును కలిగి దేశ మత్స్య పరిశ్రమలో ప్రధాన భూమికను పోషించుతున్నది. చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి, వాటి విలువలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. 2014-15 సంవత్సరంలో రొయ్యలు మరియు చేపల మత్స్య ఉత్పత్తి 18.68 లక్షల టన్నులుగా ఉండవచ్చునని అంచనా వేశాం. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచుటకు మరియు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెసులుబాటు లేకున్నా ఆకుపచ్చ సూర్యునికి అండగా నిలిచేలా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తంగా వ్యవసాయ అనుబంధ రంగాలను లాభసాటిగా మార్చి సుస్థిరత వైపు అడుగుపడేలా వ్యవసాయ బడ్జెట్ రూపొందింది.